రామడుగు మండల కేంద్రంలో సర్పంచ్ గా నామినేషన్స్ దాఖలు చేసిన అభ్యర్థులు. తిరుమలాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బక్కశెట్టి నరసయ్య, రామడుగు గ్రామ సర్పంచ్ గా రాఘం కనకరాజు నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత చివరి రోజు కావడంతో నామినేషన్ కి రామడుగు మండలంలో వార్డు సర్పంచ్ అభ్యర్థులు భారీగా విచ్చేశారు. సాయంత్రం 5 గంటల వరకు లైన్ లో ఉన్న వారికి నామినేషన్ కి అవకాశాన్ని కల్పించారు అధికారులు. నేను ఈ రోజు నామినేషన్ వేశాను. మీ అభిమాని తిరుమలాపూర్ గ్రామానికి ఇంతకుముందు కూడా సదా సేవ చేసిన బక్కశెట్టి నరసన్న నా పేరు. మీ అందరికీ తెలుసు. నేను సేవల 5 సంవత్సరాలు నేను చేశాను. అంతకుముందు 2 దఫాల ఓడిపోయినా. నాకు నమ్మకంతో ప్రజలు ఆ నమ్మకంతో తిరుమలాపురం గ్రామస్తులు అందరూ కలిసి నన్ను ఎన్నుకున్నారు. అదే నమ్మకంతో 5 సంవత్సరాలు ఎలాంటి అవినీతికి పాల్పడకుంటూ, అవినీతిని జరగకుంటూ ప్రజలకు మంచి సేవ అందించిన పరిశుభ్రత కానీ, ఈ దీపాలు కానీ, వాటరు ఇవ్వడం కానీ ఎట్లాంటి ప్రజల ప్రాబ్లాలు లేకుండా నేను సేవ చేశాను. మళ్ళీ ఒకసారి మీ అందరి అవకాశం ఇచ్చి నన్ను ముందుకు గెలిపించాలని తిరుమలాపుర గ్రామస్తులందరి పాదాభివందనాలు చేస్తున్నాను. మీకు ఎట్లాంటి సేవకునిగా నేను పనిచేసిన అనేది మీ అందరికీ తెలుసు. అందులో చేసిన దానిలో మనకు 2 సంవత్సరాలు కరోనా పీడించినా కూడా నేను ప్రతి ఒక్క వ్యక్తిని అందరు ఎక్కడనో దాక్కున్నా నేను వెళ్ళి అందరికీ కూడా అందుబాటులో ఉండి శానిటేషన్ కానీ, శుభ్రత ఉంచడం కానీ, అందరినీ నేను పారిశుద్ధ కార్మికులను అందుబాటులో పెట్టుకొని వాళ్ళను కూడా నా సొంత కుటుంబం లెక్క చూసుకుంటూ ఇట్లాంటి అవకాశాలు, ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా నేను ప్రజలను కాపాడాను. మళ్ళీ కూడా కాపాడడానికి మీ అభిమానంతో ముందుకు వస్తున్నాను. అందరికీ తిరుమలాపురం అందరి గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీకు ప్రాధాన్యవందనాలు చేస్తూ ముగిస్తున్నాను. నేను తిరుమలాపురం సర్పంచ్ అభ్యర్థిగా పెంచాల మల్లారెడ్డి అని నేను తిరుమలాపురం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 2014 ఎంపీటీసీ గెలిచి ఊరును ఒక అభివృద్ధి పదంలో నడిపినాను. తిరుమలాపురం ప్రజలు నన్ను అప్పుడు ఆశీర్వదిస్తే 2014లో దాదాపు ఒక 2-2.5 కోట్ల వర్క్ చేసినాను. ఆ పనుల వివరాలు సుద్ధా చెప్తాను. ఫస్ట్ గెలిచినాక ఒక 7 బోరింగులు తిరుమలాపురంకి తెచ్చినాను. తర్వాత అయిపోయినాక ఒక రాములవారి గుడి కట్టాలంటే తిరుమలాపురానికి రాములవారి గుడి సుద్ధా కట్టినాను. ఆ తర్వాత తిరుమలాపురంలో వాటర్ సప్లై కరువు బాగా ఉంటే వార్డు నంబర్ల సర్పంచ్ అంతా కలిసి ఏకగ్రీవంగా నాకు తీర్మానం ఇస్తే తిరుమలాపురానికి బాయి స్వచ్ఛమైన బాయి చేసినాను. తిరుమలాపురానికి నీళ్ళ కొరత అన్నది లేదు. అది ఆ నుంచి 4 కిలోమీటర్ల లైన్ వేసి 2 వాడలకు ఫుల్ సక్సెస్ అయిన నీళ్ళు ఇచ్చినాను. ఇలా 2 టెన్నిస్ పూలు పెట్టినా నీళ్ళు ఒడవాయి. తిరుమలాపురానికి నీళ్ళ కరువు అన్నది లేదు. దాని తర్వాత 300 కాపు సంఘం చూద్దా 2 అంతరాలు కట్టినాను. మా రామడుగు మండలంలో తిరుమలాపురం 300 కాపు సంఘం అంటే అదొక రామడుగు మండలంలో లేని సంఘం బిల్డింగ్ కట్టినాను. దాని తర్వాత 1 కోటి రూపాయల సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ కాడ మొదలుపెట్టి రాములవారి గుడి దాకా 80 లక్షల సీసీ రోడ్ చేసినాను. దాని తర్వాత ప్లేట్లల్లో ఒక 20 లక్షలతోటి సీసీ రోడ్లు మొత్తం ఆ వాడకు కంప్లీట్ ఆ వాడకు ఏ గ్యాప్ లేకుండా మొత్తం పూర్తి సీసీ రోడ్లు అయిపోయినాయి. పోతే చిన్న చిత్క గటేర్లు కానీ, పైప్ లైన్లు కానీ, కలవాట్లు కానీ పూర్తి వర్కులు చేసినాను. అప్పుడు ఎంపీటీసీగా ఉండి గింత వర్కులు చేస్తేనే సర్పంచ్ అభ్యర్థిగా నేను మళ్ళా 2024లో ఉంటే ఓడిపోయినాను. ఇప్పుడు 2025 నాకు ఛాన్స్ వచ్చింది. ఎంపీటీసీగా ఉండి గంత అభివృద్ధి చేసిందంటే సర్పంచ్గా ఉండాలి, నువ్వు మంచి అభివృద్ధి చేస్తామంటే ప్రజల కోరిక మేరకు ఈ తిరుమలాపురం అభివృద్ధి పని చేస్తామని ఆశీర్వదించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారని మా తిరుమలాపురం ప్రజలకు పాదాభివందనం చేసుకుంటున్నాను. ఏదంటే నేను ఇప్పుడు చెప్పబోయే పనులు సుతా ఎంపీటీసీ ఉండగానే గంత మంచి వర్కులు చేసిన, ఎలాంటి కొరత లేదు. లంచాలు కానీ, ఒకరికి సారథపారుని కానీ, ఒకరికి ఇట్లాంటి లొల్లులు పెట్టుడు కానీ, కొట్లాటలు కానీ ఏది లేకుండా అభివృద్ధి పదంలో నడిపించినాను తిరుమలాపురం ప్రజలకు. ఈ 5 సంవత్సరాలతో నన్ను గెలిపిస్తే
ఒకటి తిరుమలాపురం గ్రామ ప్రజలకు ఒకటి ఏంటంటే గ్రామ పంచాయతీ బిల్డింగు తక్షణమే మొదలు పెడతాను. దాని తర్వాత తిరుమలాపురం ప్రజలకు ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్ హాల్ సుత తిరుమలాపురం ప్రజల కోరిక మేరకు 3000 మంది తిరుమలాపురం ప్రజలు ఉన్నారు. దానికి ఫంక్షన్ హాల్ సుత కడతాను. తిరుమలాపురం ప్రజల కోరిక మేరకు అది సుత పూర్తి చేస్తాను. ఏదన్నా చిన్న చితక పని ఉంటే చేస్తాను. తిరుమలాపురం ప్రజలకు సంఘం బిల్డింగులు కుల సంఘాల బిల్డింగులు సుత తేవాలంటే అది నాతోటి అవుతుంది, తీసుకొస్తాను. ఏది ఏమైనా తిరుమలాపురం ప్రజలు నన్ను గెలిపించారని పాదాభివందనాలు చేసుకుంటూ ముగిస్తాను. నా యొక్క పేరు రాగం కనకరాజు. మాది వ్యవసాయ కుటుంబం. రామడుగు గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వచ్చాను. మా ఊరిలో గల సమస్యలు డ్రైనేజీ సమస్యలు మరియు నీటి వసతి సరిగా లేదు, అలాగే అంబులెన్స్ సౌకర్యం లేదు, 100 పడకల గది లేదు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేను సర్పంచ్గా నామినేషన్ వేయదలుచుకున్నాను. ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. నామినేషన్ దాఖలు చేయడానికి కోసం గ్రామ పంచాయతీకి వచ్చాను. నమస్కారం. ఈరోజు మనం రామడుగు మండల కేంద్రంలో ఉన్నాము. ఈ రామడుగులో మొదటి విడతలో మనకు రామడుగు మండల సర్పంచ్ అండ్ అలాగే పక్కనున్న తిరుమలాపూర్ సర్పంచ్గా 2 స్థానాలకు ఇక్కడ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. సో ఈరోజు లాస్ట్ రోజు చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా తరలి రావడం జరిగింది. సో ఈ అభ్యర్థులు సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే లోపల ఉంటారో వారిని మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ వార్డు మెంబర్స్గా దాదాపు ఒక 30 మంది ఇప్పటివరకు నామినేషన్ వేసేశారు. తిరుమలాపూర్కి అలాగే సర్పంచ్గా 4 మెంబర్స్ వేశారు. అలాగే ఇక్కడ రామడుగు మెంబర్కి 9 మంది వేయడం జరిగింది. సో ఈ ప్రక్రియ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. సో అధికారులు త్వరగా కంప్లీట్ చేసి అభ్యర్థులను పంపిస్తున్నారు. సో ఇక్కడ పోలీసు బందోబస్తు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి బందోబస్తు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.